ధర్నాకు వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, స్కూలు దశల నుండి, మండల దశ నుండి, జిల్లా దశ నుండి రాష్ట్ర స్థాయి దాకా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నేటి వరకు ఎలాంటి మనకు గౌరవం కానీ, జీత వ్యత్యాసాలు కానీ, జీతాల పెంపుదల కానీ ఎట్లాంటివి జరగలేదు. సాక్షాత్తు స్వయంగా నేటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ గారు ఒక సభలో అనౌన్స్మెంట్ చేశారు. ఒక 15 నిమిషాల్లో మీ యొక్క అంశం అనేది మాకు చాలా పెద్ద అంశం కాదు, 15 నిమిషాల్లో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము, ఎట్లా మన ప్రగతి భవన్లో కూర్చోబెట్టి మీ యొక్క నాయకులతోటి కూర్చోబెట్టి సమస్యను 15 నిమిషాల్లో తీరుస్తామన్న ముఖ్యమంత్రి 12 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి హామీ కానీ, మన రాష్ట్ర నాయకుల్ని కానీ, జేఏసీ నాయకులు కానీ ఎవరిని పిలిచి మాట్లాడిన సందర్భం కూడా లేదు. కానీ మేము ఇప్పటికి కూడా మన ఎస్పీడీ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున ఎలాంటి మాకు అంశం కానీ వాళ్ళు చర్చించలేదు. దానికోసమే మేము ఈరోజు దీక్షకు ఇక్కడికి వచ్చాము. ఈ దీక్ష కూడా వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం చేసుకోకపోతే మేము పెన్ డౌన్ కూడా సిద్ధం, అన్ని జిల్లాల నుంచి జిల్లా వ్యాప్తంగా అన్నీ పెన్ డౌన్ చేస్తాంకి కూడా చాలా సిద్ధంగా ఉంటాము. ముఖ్యంగా మాకు రెగ్యులరైజేషన్ ముఖ్యమైన మా ప్రధాన అంశము. ఒకవేళ రెగ్యులరైజేషన్లో ఎలాంటి జాప్యం జరిగినా మా యొక్క మినిమం టైం స్కేల్, పే స్కేల్ ఏ విధంగా ఇస్తారో దాన్నైనా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాదు, బలంగా మేము మా యొక్క అంశంగా డిమాండ్గా మేము దీన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నాము. ఇకనైనా ముఖ్యమంత్రి గారు మా పైన కొద్దిగా అయినా చొరవ చూస్తూ మా పట్ల సానుభూతి ఉందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని, ప్రజా దర్బారు అని ఎన్నో అంశాలు చెప్పారు. ప్రతి ఒక్క ఇప్పుడున్న మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మా యొక్క అన్ని దీక్షలకు, జిల్లాలో జరిగిన ప్రతి దీక్షలకు హాజరైన వాళ్ళే. వీళ్లకు తెలుసు మా యొక్క గోస. గత 20 సంవత్సరాల నుండి ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎంత వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఒక మెసెంజర్ నుంచి డిపిఓ స్టాఫ్ వరకు ఉన్న అంశాలు వాళ్ళందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళు ఎట్లా నిమ్మకు నీరెత్తిన స్థాయిలోనే ఉన్నారు. ఈ ధోరణి వీళ్ళు విరమించుకోకుంటే ఖచ్చితంగా పెన్ డౌన్ కార్యక్రమము వితిన్ షార్ట్ టైంలో ఇది జరుగుతుందని మేము తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం తరపున ఇందిరా పార్క్ వద్ద ధర్మాగ్రహ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క సమగ్ర శిక్షా ఉద్యోగి కూడా వందలాది మంది ఇక్కడికి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ ధర్నా ద్వారా గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నది ఒకటే, గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి 20 రోజులు నిరసన దీక్ష ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష హోదాలో ఉండి మా ప్రభుత్వం ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, మా ప్రభుత్వం ఏర్పాటు అవగానే మీ యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే బాధ్యత మాదని చెప్పేసి మాకు హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దాదాపు రేపు డిసెంబర్ వస్తే సంవత్సరం గడిచింది ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు కూడా సమగ్ర శిక్షా ఉద్యోగులకి ఎలాంటి మేలు జరగలేదు. కనీస డిమాండ్లు అయినటువంటి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇవ్వమంటే కూడా గత ప్రభుత్వం ఏదైతే రీతిని అవలంబించిందో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబిస్తుంది. మీ సమస్యకి పరిష్కారం ఒక్కటే, గత ప్రభుత్వం దిగిపోవాలని మీరు చెప్పిర్రు. అదేవిధంగా మేము సైనికుల వల్లే పనిచేసి మేము ఎంత కష్టపడుతున్నామో మా ఆవేదనంతా కూడా మీ దగ్గర నివేదిక పెట్టి మీ గెలుపుకు మేము సహకరించినాం. మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చాలా సుఖవంతంగా అందరికీ ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాం అని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అందరికీ న్యాయం చేసి సమగ్ర శిక్షా ఉద్యోగులని మాత్రమే పక్కకు పెట్టి వివక్ష చూపించడం సరికాదు. మీరు మాకు రెగ్యులరైజ్ చేస్తాం అని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే మీరు అమలు చేయాలని కోరుతూ ఉన్నాము. అటు బడ్జెట్కు మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గత ఉపాధ్యాయ యూనియన్లతో చెప్పిన సందర్భం వాస్తవం అయితే అప్పటి వరకు మాకు మినిమం టైం స్కేల్ అయినా అప్లై చేయాల్సిందిగా మేము ఈ ధర్నా ద్వారా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ధర్నా అనంతరము 10 విభాగాల నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగులందరూ కూడా సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. నమస్తే. ఈ నేటి సమావేశానికి మేము తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులము అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ కథలు రావడం జరిగింది. ఎంఆర్సీలో కంప్యూటర్ ఆపరేటర్లుగా, తర్వాత మెసెంజర్లుగా, ఎంఐఎస్గా పనిచేస్తున్నాం. అదేవిధంగా క్లస్టర్ లెవెల్లో సిఆర్పీలు, పీటీఐలు, కేజీబీ చూస్తే సిఓ, ఎస్ఓలు, తర్వాత పీజీసీఆర్, సిఆర్టీలు అనేక నాన్ టీచింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం అన్న. రేవంత్ రెడ్డి అన్న మీరేం చెప్పారంటే
మరి ఒక మహిళ రోడ్డు మీద తిరిగితే అసలు ఇది ఎంతవరకు సభమని మీరు అన్నారన్న పోయిన ప్రభుత్వంలో. మరి ఈ రోజు మేము ఒక లేడీగా తీసుకొని మేము అందరు రోడ్ ఎక్కితే మరి మీకు ఏమనిపించారు రేవంత్ అన్న? ఏం చెప్పి టీ తాగినంత సేపట్లో నుంచి జీవో వస్తుంది మీరు తలుసుకుంటా అని చెప్పారు. మరి రేవంత్ అన్న మేము ఒక్కటే అడుగుతున్నాం ఈరోజు ఏంటంటే, మరి మీరు గెలిచినాక కూడా మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టిన సభం కాదు, మీరు వెంటనే మాకు ఇచ్చినటువంటి హామీ రెగ్యులర్ చేయాలి. అప్పటి వరకు మీరు ఇంకా ఎంటీఎస్ అని ముచ్చట్లేదన్నా. మరి మా 22,000 కుటుంబాల మీరు జీవితాలు నింపాలి ఈరోజు. మరి మేము ఇలా ధర్నాలు చేయడం సరికాదు, మీరే చెప్పారు అసలు ధర్నాలు చేయకూడదు. మీరు ఏం చేయమన్నారంటే ధర్నాలు చేయడం కాదు, గంట సేపటి ఎక్స్ట్రా వర్క్ చేయండి, మీ కుటుంబాలను మీ ఫ్యామిలీస్కి మీరు ఓటేయమని చెప్పమన్నారు. అన్న మేము ఒక్కరోజు కాదు, ఒక్క గంట కాదన్న 6 గంటలు పనిచేసి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఈ రోజు. అందుకని అడుగుతున్నాం రేవంత్ అన్న, ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. మరి ఈ ధర్నాలో మేము ఇట్లా తిరగకుండా ఎండలో మాకేంటనే తిప్పలు చెప్పండి. అందుకే ఈ కాంగ్రెస్ దాన్ని గెలిపించుకున్నాము. అందుకని ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా మీరు జీవితాలు నింపాలి. ప్రతి ఒక్కరిని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ నిజంగానే మీకు తొందరగా పాలాభిషేకం చేసిన మా అందరికీ కూడా గొప్ప అవకాశం కల్పించండి అన్న. పోయిన ప్రభుత్వంలో మేమేమి అసలు ఎన్నో ధర్నాలు చేసామని అన్నాం, అయినా మాకు న్యాయం జరగలేదన్న. కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతానే మేము ఒక గెలిపించుకున్నామన్నా. నిజంగా ఒక మహిళ కానీ మేము కానీ ఒక 6 గంటలు పనిచేసి మేము తెలంగాణ ఓడించి ఈరోజు మేము కాంగ్రెస్ గెలిపించుకున్నామన్నా. అందుకే అడుగుతాం రేవంత్ అన్న, ఎక్కడున్నా మా వీడియో చూసి నిజంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఎంబటే మీరు మరి మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామన్నా. ఇంకా మరి ధర్నాలు మేము ఇంకా రాష్ట్ర రోకల వరకు తెప్పించుకోకండి అన్న, దయచేసి చెప్తున్నాము. మరి మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరు తరలి వస్తే ఈ రోడ్లు సరిపోవన్నా. మళ్ళీ మేము ఇంకా ధర్నాలు దిగి కూర్చుంటే అసలు ఇంకా వేరే స్థితిలోకి వస్తాయన్నా. అందుకే చెప్తాం, మీరు మా అన్నగా అడుగుతున్నాము, మా హక్కులను సాధించుకునే టైం వచ్చిందన్న. మీరు మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామన్నా. జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న. కేజీబీవీ టీచర్స్ అందరిమి అయితే మేము వర్క్ చేయబట్టి 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ప్రభుత్వ కాలంలో మామూలుగా ఒక 5 సంవత్సరాలకు ఒకసారన్నా సంవత్సరానికి ఒకసారన్నా 1000 రూపాయలు అట్లా పెంచారు. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు కూడా ఏమి అసలు ఇంతవరకు మాకు జీతాలు అనేది పెరగలేదు. 13 సంవత్సరాల క్రితం ఎట్లుందో ఈ కాలంలో ఈ సంవత్సరం ఈ 10 సంవత్సరాలుగా పరిస్థితి ఎట్లా ఉంది అనేది ప్రభుత్వానికి తెలుసు. నిత్యావసర సరుకులు కూడా బాగా పెరిగిపోయినాయి. మాకు వచ్చే జీతాలు చాలనంత ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు ఒక 5-6 సంవత్సరాల క్రితమే సమాన పనికి సమాన వేతనం అనేది ప్రకటించింది. అయినా కూడా మనకు వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇంతమంది ఆడవాళ్ళం కేవలం కేజీబీవీ టీచర్లను లేడీస్ ఇంతమందిని కూడా 24 గంటలు కూడా ఆడపిల్లల సంరక్షణార్థము మేము వాళ్ళని కాపాడుకుంటూనే ఉంటాం. డ్యూటీలు చేస్తాం, హాలిడే డ్యూటీలు అయితేంది, మరి ఫెస్టివల్ డ్యూటీలు అయితేంది, ఏ డ్యూటీ కూడా వదిలిపెట్టాం. మరి నైట్ డ్యూటీ మా పిల్లల్ని మా భర్తని వదిలేసి కూడా మేము 200 పిల్లల సంరక్షణార్థం మేము డ్యూటీ చేస్తాం. అయినా కూడా మా గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఇకనైనా మా గురించి పట్టించుకొని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ప్లస్ రెగ్యులర్ చేయాలి. సీఎం గారు చెప్పినట్టుగానే మాకు ఈ రెగ్యులరేషన్ కావాలి. అప్పటిదాకా వేతనం అనే టైం స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం సార్. మేము గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మేము వివిధ విభాగాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఐఆర్టీలుగా, మెసెంజర్లుగా, ఎంఐఎస్ కోఆర్డినేటర్లుగా, మిగతా అంటే సిఆర్పీలుగా, కేజీబీలలో ఇట్లా మిగతా అన్ని విభాగాల్లో కలిపి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. అయినా మాకు ఎటువంటి కనీస వేతనం ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎవరు కూడా మాకు అమలు చేయకుండా మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుంటూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము 20 రోజులు ధర్నా చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఛాయ్ తాగేలోపు మీ సమస్యను పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని చెప్పి మీది న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. అయినా కానీ 9 నెలలు 10 నెలలు చూసినాం, ఇప్పుడు సంవత్సరం కాబోతుంది. అయినా కానీ మాకు ఎటువంటి హామీ కానీ ఎటువంటి మాకు కానీ కనీసం వేతనంకి అమలుకు సంబంధించిన ఎటువంటి హామీ కానీ ఇవ్వకుండా దాటవేస్తూ ఇంకొక 4-5 ఏళ్ళు జరిపించుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు సార్. కానీ మాకు కనీస అవసరాలైనటువంటి ఆరోగ్య కార్డు, స్త్రీలకు ప్రసూతి సెలవులు, ఇంకా మాకు కావాల్సిన మినిమం టైం స్కేలు ఇప్పుడు రెగ్యులరైజ్ కావాలి. అప్పటి వరకు మాకు మినిమం టైం స్కేలు కనీస అవసరాలైన ఇవి కల్పించి మమ్మల్ని ఆదుకోవాలి, అనేక రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది సార్. ఈ విషయాన్ని మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి మా యొక్క బాధల్ని వారికి తెలియజేస్తారని మేము మీడియా వారిని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నా పేరు కందుకూరి యాదగిరి, రాష్ట్ర మెసెంజర్ల యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు
ఇక్కడ మహాధర్నాకు రావడానికి కారణం ఏమిటంటే, మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్లో మేము 23 రోజులు సమ్మె చేస్తున్న కాలంలో 13 సెప్టెంబర్ 2023 నాడు టీపీసీసీ హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన మాకు హామీ ఇచ్చిండు. అక్కడ హన్మకొండలో ఆయన ఏమన్నాడంటే, ఒక 3 నెలలు ఓపిక పెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, నేను తప్పకుండా మీకు 100 రోజులలోని ప్రగతి భవన్ తీసుకొచ్చి మీకు ఛాయ్ తాగే లోపు మీ సమస్యలు పరిష్కారం చేస్తా అని మీకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ 11 నెలలు కావస్తూ ఉన్నది. మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల్లో చాలామంది అనారోగ్య విషయాల్లో అనుకోండి, తర్వాత వివిధ కారణాలతోని మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు చనిపోయినారు. ఈరోజు బాధాకరమైన విషయం మాకు. ఈ విషయానికి అనుగుణంగా సార్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. వివిధ మంత్రులు కూడా మాకు ఇచ్చిర్రు. మీ స్పష్టమైన హామీని మీరు నిలబెట్టుకొని మా బతుకులు బాగు చేయాలి, మా పిల్లల బతుకులు బాగు చేయాలి. మేము ఇక్కడ విద్యాశాఖకు అటు ప్రభుత్వానికి అనుసంధానంగా మేము సేవ చేస్తున్నాము. ఇప్పటికే 22 సంవత్సరాలు గడిచిపోయినది, ఇప్పటికీ మా ఓపిక కూడా లేదు. తప్పకుండా మా స్పష్టమైన హామీని నెరవేర్చాలని చెప్పేసి ఇది విన్నవించుకోవడానికి ఈరోజు మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్కులో పెట్టడం జరిగింది. దీనైనా మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయే 2 నెలల్లో మీరు ఖచ్చితంగా మాకు రెగ్యులేషన్ చేయాలి. ఈ రెగ్యులేషన్ చేయని విషయంలో ఆ లేట్ అవుతుందనే తరుణంలో ఎంటీఎస్ కూడా తక్షణమే మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు కొంతమంది 61 సంవత్సరాలు నిండిన వాళ్ళను మీరు 61 సంవత్సరాలు నిండినాయి, మీరు ఉద్యోగానికి ఇక అర్హులు కాదు అని చెప్పేసి మమ్మల్ని ఇంటి దగ్గరే ఉంచినారు. వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి. ఎందుకు అనంటే 22 సంవత్సరాలు మేము అటు విద్యాశాఖ కూడా గవర్నమెంట్కు సేవ చేసినాం కాబట్టి మాకు కంపల్సరీ వాళ్ళకు 61 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కోరికలను, మా డిమాండ్స్ను మీ దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తారని మాకు హామీ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మీరు చేయాలి. మీరు చేస్తేనే మేము బతుకు, లేకపోతే మా బతుకు బదారణ పడుతుందని చెప్పేసి ఈరోజు విన్నవించుకోవడానికి ఇక్కడ ఇందిరా పార్కులో ధర్నా పెట్టడం జరిగింది. కానీ తప్పకుండా మీరు చేస్తారని ఆశిస్తూ మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు బాగు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు చేయని పక్షంలో మేము తదుపరి కార్యాచరణ మేము ఏం చేస్తామన్నది మా స్టేట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని దశల వారీగా మేము సమ్మె కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి పాత్రికేయులకు, తర్వాత మీడియా ప్రెస్లకు అందరికీ మా కమిటీ తరపు నుంచి మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. తప్పకుండా మా కోరిక మేము ఇస్తారు. థ్యాంక్ యూ సార్. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, నా పేరు శేషాద్రి. విషయం ఏంటంటే మేము 2012లో దీనిలో అపాయింట్మెంట్ కావడం జరిగింది. బాధాకరమైన సంఘటన ఏంటంటే ఈరోజు వరకు మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా మా జీతం ఎంతంటే 19,000. దీన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నాను నేనైతే ఒక ఉద్యోగస్తునిగా. ఎందుకంటే మా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అక్కడ బ్యానర్లు చూసుకోవచ్చు మీరు, ₹1 ఇచ్చిన పాపానే ఈ గవర్నమెంట్ పోలేదు, ఎక్స్గ్రేషియా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియాతో పాటు ఇన్సూరెన్సులు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి వాళ్ళకి వసతులు, టీఏ, డిఏ, పిఆర్సీలు, విఆర్సీలు అన్నీ ఉంటాయి. కానీ మాది ఎట్లా అంటే చాలని బతుకులు. ఇప్పుడు మా వాళ్ళు 40-50 సంవత్సరాలు దాటి ఒకరొకరికి వాళ్ళ పిల్లలను చదివించాలంటే, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించాలంటే ఒక సాధారణ ఉద్యోగి ఏ విధంగా బతుకుతాడు? కొంచెమన్నా మానవత్వంతో వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పాలి. ఉదాహరణకు ఇంతకుముందు కేసీఆర్ ఉండే బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి, కంపల్సరీ ఇచ్చిన హామీ నెరవేరుస్తాడు ముఖ్యమంత్రి, అందరికి పర్మనెంట్ చేస్తాడు అనుకున్నాం. ఆయన వచ్చిండు, ఆయన వాళ్ళు ఏం కాలేదు. పోయిన సంవత్సరము ఇదే సెప్టెంబర్ నెలలో దీక్షలు చేయడం జరిగింది. 22 రోజులు దీక్షలు చేస్తే అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు అందరికీ పర్మనెంట్ చేస్తాం, ఛాయలు తాగే టైంలో మీకు ఖచ్చితంగా మిమ్మల్ని కూర్చున్నట్టు మాట్లాడి మీ హామీ నెరవేరుస్తామని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి హోదాలో చెప్పిండు. ఇప్పటివరకు ఆయన ఛాయ తాగట్లేదు, మా హామీని నెరవేరుస్తలేడు. ఎంత దౌర్భాగ్యం అంటే కాంట్రాక్ట్ ఎస్ఎస్ఏలో, అందులోన కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళ జీవితాలు చాలా దౌర్భాగ్యం.
ఈ రోజు వరకు అధికారులు లీడర్లు ఈ 200 మంది రాష్ట్ర వ్యాప్తంగా మా సిఆర్పీలు కావచ్చు ఎస్ఎస్ఏ సమగ్ర ఉద్యోగులు అందరూ చనిపోతే రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఎస్ఎస్ఏ ఉద్యోగులు హామీని నెరవేర్చాలని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, మా మహిళామణులకు ప్రసూతి సెలవులు కల్పించాలి. మెయిన్ ఉద్యోగ భద్రత కల్పిస్తే జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. పేరు గట్టయ్య, మెదక్ జిల్లా సిఆర్పి సంఘం అధ్యక్షుడిని. అయితే మేము 2012 నుంచి విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. వాళ్ళకు ఏం తక్కువ కాకుండా విద్యార్హతలతో మెరిట్లో రోస్టర్ రూపంలో ఎన్నికైన మేము గత 12 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ చేస్తున్న ఉద్యోగులం ఉన్నాం. ఈ సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు లేవు, స్పందన లేదు. గత సంవత్సరం మేము ధర్నా కార్యక్రమం చేపట్టినప్పుడు సెప్టెంబర్లో హన్మకొండలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా దీక్షా శిబిరానికి వచ్చి మీ సమస్యలు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికి కూడా మా నాయకులతో కానీ మా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో కానీ ఎలాంటి చర్చలు లేదు, ఎలాంటి ఫలితం లేదు. దానికి నిరసనగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభా వేదికగా ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా విద్యాశాఖ తరఫున కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చలనం కలిగి మా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, అప్పటిలోపు తక్షణమే ఎంటీఎస్ అమలు చేయాలని, విద్యాశాఖ నియామకాల్లో 30% వెయిటేజ్ ఇవ్వాలి, ప్రసూతి సెలవులు మహిళా అమలులకు కల్పించాలి, దాంతోపాటు ఆరోగ్య బీమా కల్పిస్తూ మా ఉద్యోగులందరినీ ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. గత 16 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్మాగ్రహ దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా చాలనటువంటి వేతనాలతోటి కడుపులు మార్చుకుంటూ 16 సంవత్సరాలుగా మరి బతుకుల్ని ఈడుస్తున్నటువంటి ఒక పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పడం జరిగింది. మరి ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము పోయిన సంవత్సరం చేస్తున్నటువంటి దీక్షల వద్దకు వచ్చి రాబోయేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఏదేమైనా కూడా గవర్నమెంట్ రాగానే 1 నెలలోనే మిమ్మల్ని అందరినీ ప్రగతి భవన్ పిలిపించి రెగ్యులేషన్ చేసి పంపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ వచ్చి 9 నెలలు అవుతూ ఉంది. మరి ఇప్పటివరకు కూడా ఎలాంటి మాకు సూచన ఇవ్వలేదు, మాకు ఎలాంటి మాట ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేకపోతున్నాయని చెప్పేసి ఈరోజు మేము దీక్షను చేయడం జరుగుతూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను తప్పకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ 40 సంవత్సరాలు దాటినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒక స్విగ్గీ బాయ్ కానీ డెలివరీ బాయ్ కానీ ఎవరికైనా ఒక వ్యక్తి చనిపోయినట్లయితే అట్లాంటి వారికి ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. మరి సమగ్ర శిక్షలో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఎవరు చనిపోయినప్పుడు కూడా ₹10 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి అనారోగ్యాల పాలైనటువంటి వ్యక్తులకు కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మాది ఒకటే ప్రధానమైన డిమాండ్, మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబడి ఉండడం వల్ల మాకున్నటువంటి 18,000 మంది ఉద్యోగుల యొక్క జీవితాలు మారతాయని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి ఒక మాటని కట్టుబడి కనుక లేనట్లయితే రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏన్కూరు కస్తూర్బా స్కూల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను 2007 నుంచి పనిచేస్తున్నా సార్. ఇంతవరకు 1200 జీతం కాడని చేస్తున్నా సార్. నాకు వయసు కూడా అయిపోతుంది సార్. మాకు సమాన పని సమాన వేతనం ఇవ్వనంటున్నారు సార్. మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. నా వయసు కూడా అయిపోతుంది కాబట్టి నా పిల్లలు వెనకాల 2 పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకైనా కావాలిగా సార్ ఏదో ఒకటి. సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున ఈరోజు మేము ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి రావడం జరిగింది. ఎస్ఎస్ఏ వింగ్స్, ఎస్ఎస్ఏ అంటే కస్తూర్బా గాంధీ కానీ యూఆర్ఎస్ కానీ కాంప్లెక్స్ పరిధిలో సిఆర్పీలు కానీ ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ మెసెంజర్లు కానీ ఏఎన్ఎంలు కానీ పీఈటీలు కానీ పీటీఐలు కానీ 9 వింగులుగా మేము ఏర్పడి 2012లో రిక్రూట్ అయినాం సార్. మాకు ఎలక్షన్ల ముందు పిసిసి
అప్పటి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సారు మాకేమన్నాడంటే వరంగల్లో ఏకశిల పార్క్ దగ్గరికి వచ్చి 100 రోజుల్లో మీ సమగ్ర శిక్ష కుటుంబానికి నేను 100 రోజుల్లో అసెంబ్లీకి సచివాలయాన్ని పిలిపించి మీకు రెగ్యులరైజ్ చేసే బాధ్యత నాది, కేసీఆర్ను దింపండి, మమ్మల్ని గద్దె ఎక్కియండి, మీకు న్యాయం చేస్తాను, రెగ్యులైజ్ చేస్తానని అప్పుడు రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుని చెప్పిండు సార్. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. ముఖ్యమంత్రి సంవత్సరం ఎక్కి సంవత్సరం అయినా కానీ కనీసం మమ్మల్ని సమగ్ర శిక్ష ఉద్యోగులను కనీసం పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని, మమ్మల్ని ఇప్పటికీ ఏజ్ కూడా అయిపోతుంది సార్, 12 సంవత్సరాల నుండి మేము చేసుకుంటూనే ఉంటున్నాము. మాకు కనీసం మేము బీఈడి, టెట్, పీజీ, ఎంఎస్సీలు క్వాలిఫై ఉన్నాం, టెట్ క్వాలిఫై ఉన్నాం. అందుకోసమని మాకు న్యాయం చేయాలని మేము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది సార్.